రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కాంగ్రెస్ కూలిపోయే ప్రభుత్వం, కాంగ్రెస్ కూలిపోతుందని అన్నారు. మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా మన ఎమ్మెల్యేలు అలాగ అనొద్దు అని రేవంత్ రెడ్డిని వెనకేసుకుని వచ్చారు. తీరా కట్ చేస్తే పార్టీకి అత్యంత ఆప్తులు, మాకు అత్యంత నమ్మకస్తులు అనుకున్న మీ నేతలే కాంగ్రెస్ లో క్యూ కడుతున్నారు. ఇప్పుడు తల్లి పాలు దాగి అమ్మ రొమ్ము కోసే లాంటి వాళ్ళు ఈ నాయకులందరూ, ఈ రంజిత్ రెడ్డి చేవెళ్ళ కోడిగుడ్లు అమ్ముకునేటని ఆయనే చెప్పిండు, మేము కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో పోయి కండు వేసుకున్నాడు కదా ఆయన్నే రంజిత్ రెడ్డి అనే వ్యక్తి కోడిగుడ్లు అమ్ముకునేట ఆయన అని చెప్పిండు. ఈ మాటను కాదంటే మీరు చూడండి, ఒక మాట చూడండి, నేను చూపిస్తాను. కెమెరామెన్ చూపిస్తే ఇక్కడ చూపిస్తాం. రంజిత్ ఎవరన్నారండి? సమాధానం పూర్తి చేయండి. అవకాశం ఇస్తాను. జీవన్ రెడ్డి గారు నాకు ఒక డౌట్ వచ్చింది. మీరు దానికి మీరు చెప్పే ముందు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకోండి. ఆ బయట చూపించి మీరు ఏం చెప్పాలనుకోండి. ఇప్పుడు వారు అన్నారు, మేము అనలే కోడిగుడ్లు అమ్ముకునేటోడు ఏమన్నారనేది కదా, ఆ బయట చూపించి మీరు ఏం చెప్పాలి అమ్ముకునేటోడు అని చెప్పిన వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి గారు. అదే పార్టీలకు పోయిన వ్యక్తి రంజిత్ రెడ్డి. అమ్మ పాలు దాగి అమ్మ రొమ్ము కోసుకునేటోడు ఈయన. చీటర్, ఫాదర్ ఆఫ్ ద చీటర్ ఈయన. ఈ రంజిత్ రెడ్డి అనేట ఆయన ఉదయం లేచి ముఖ్యమంత్రి గారి దగ్గర, మధ్యాహ్నం కేటీఆర్ దగ్గర ఉండి ప్రతినిత్యం మా పార్టీలో ఉండి ఎన్ని విధాలుగా లబ్ధి పొందాలో అన్ని విధాలుగా లబ్ధి పొంది చివరికి ఒక కోడి గుడ్లు అమ్ముకునేటైనా, కోడి పిల్లలు అమ్ముకునేటైనా, కోళ్ళు అమ్ముకునేటైనా, కోళ్ళ దాన అమ్ముకునేటైనా, ఆ దానా ఫ్యాక్టరీ అమ్ముకునే వ్యక్తి ఇవాళ వచ్చి మా పార్టీ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారు నేను అనేది అది కాదు. జీవన్ రెడ్డి గారు మీకు అవకాశం ఇస్తాను, నేను చెప్పేది అది కాదు. ఇదే కాంగ్రెస్ నాయకులు కొన్ని పదుల సంఖ్యలో బయటను చూపిస్తున్నారు. బీఆర్ఎస్ లో చేరిన నాయకులు బీఆర్ఎస్ లో చేరక ముందు బీఆర్ఎస్ ని ఇన్ని తిట్లు తిట్టారు, వాళ్ళందరినీ ఎలా చేర్చుకున్నారని. ఇప్పుడు మీరు రంజిత్ రెడ్డిని చూపించి గతంలో రంజిత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఏమన్నాడు, రేవంత్ రెడ్డిని రంజిత్ రెడ్డి ఏమన్నాడు, ఇవి మీరు బయట చూపిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ ని తిట్టిన నాయకులను బీఆర్ఎస్ చేర్చుకున్న సందర్భాలు లేవని అంటున్నారు. మేమేమంటున్నామంటే ఈ రోజు వీళ్ళు చేరిన విధానం ఏదైతే ఉందో అది అప్రజాస్వామికం. ఇలా స్టేట్ అంటే గతంలో కాంగ్రెస్ లో చేరింది ఎంత ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ చెప్తాను కదా 10th షెడ్యూల్ ప్రకారం 3/4 ఎవరైతే ఉన్నారో లీడర్లు అంతా కలిసి మా పార్టీలో వచ్చి మెర్జ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ. అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. ఇవాళ దానం నాగేందర్కి ఒక కండువా, కేకేకి ఒక కండువా, కడియం కావ్యకి ఇంకో కండువా, రంజిత్ రెడ్డికి వేసి ఈ కోళ్ళు దానా కోడిగుడ్లు కోడి పిల్లలు అమ్ముకొని భూ కబ్జాలు చేసి అడ్డగోలుగా సంపాదించి మా పార్టీకి చెడ్డ పేరు తెచ్చిన నాయకుడు ఈ రంజిత్ రెడ్డి పోయి ఇలా కాంగ్రెస్ లో పోతే తూ అని ఊస్తున్నారు ప్రజలు. మీరు ఒక మాట అన్నారు, నాకు క్లారిటీ కావాలి. ఈ వెళ్ళిపోయిన నాయకులందరూ వారి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి, కేసు లేకుండా చూసుకోవడానికి వెళ్ళిపోయారు. అంటే బీఆర్ఎస్ లో ఉండి వీళ్ళందరూ అక్రమాలు చేశారా? ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నది, మా ప్రభుత్వంలో ఎంతమంది దొంగతనాలు చేసిరు, దొంగతనాలు చేయని వాళ్ళు అంతా ఉన్నారు. దొంగతనం చేసిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళు, లంగతనం చేసిన వాళ్ళు, అక్రమంగా ఆస్తులు కూడా కట్టుకున్న వాళ్ళు, అక్రమంగా భూ కబ్జాలు పెట్టిన వాళ్ళు, భూ కొనుగోలు చేసిన వాళ్ళు, భూమి మీద హక్కులు పొందిన వాళ్ళు పోయినరు కావచ్చు. దానం నాగేందర్ భూ కబ్జాలు చేశారు. ఇప్పుడు దానం నాగేందర్ కూడా అన్నాడు కదా, దానం నాగేందర్ కూడా ఏమన్నాడు వినండి. అది కూడా నేను కాదు, ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్, మీరు నాకు అవకాశం ఇస్తుంటే నేను చూపిస్తా, మాట్లాడతా. లేదు మీరే క్వశ్చన్లు అడుగుతా. దానం నాగేందర్ని ఏమన్నా చూపించండి. దానం నాగేందర్ గారు కూడా మన పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావాల దగ్గరికి. యాదన్న పీజాతో ఉన్నప్పుడు దానం నాగేందరు పంచగుట్ట చౌరస్తాల దివాంచి దగ్గర బీడీలు అమ్మేసుకుంటారు. ఇది వాస్తవం కాదా? ఇప్పుడు వారిని వీరు తిడతారు. వినండి, మేమనలేదు. దానం నాగేందర్ నేను అనట్లేదు మై డియర్ ఫ్రెండ్ రోహిత్ గారు. ఇంకా చూడండి, ఇంకా కడియం శ్రీయర్ గారు వారిని ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారిని వారిని ఏమన్నారు చూడండి. అస్సలేదు ఇది.
రావట్లే. ఇప్పుడు వీళ్ళు పార్టీలు మారారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏం తక్కువ చేశారండి రంజిత్ రెడ్డికి? కోడిగుడ్లు అమ్ముకున్నాడు, కోళ్ళకు సూదులు ఇచ్చటో, నీ కోళ్ళ డాక్టర్ని, మనుషుల డాక్టర్ కూడా కాదు, కోళ్ళ డాక్టర్ని మనుషుల దగ్గర డాక్టర్ దగ్గర పంపించి చేవెళ్ళలో నీ ఊరు కాదు, నీ పల్లె కాదు, చేవెళ్ళకు నీకు సంబంధం లేదు, నీది వరంగల్, నువ్వు పుట్టింది వరంగల్, పెరిగింది హైదరాబాద్లో. ఆగా వినాలి, డాక్టర్ ఏంటది ఒకసారి? కోళ్ళ డాక్టర్ కదా, వెటర్నరీ డాక్టర్. రంజిత్ రెడ్డి అంటే డాక్టర్, రంజిత్ రెడ్డి అంటే డాక్టర్, మీ మనుషులకు సూదులు ఇచ్చే డాక్టర్ కాదు, సర్జన్ కాదు, కోళ్ళకు సూదులు ఇచ్చే డాక్టర్, వెటర్నరీ డాక్టర్. కోడి గుడ్లు అమ్ముకునేట ఆయన, కోడి దాన అమ్ముకునేట ఆయన, కోడి పిల్లల్ని అమ్ముకునేట ఆయన, కోళ్ళ మీద దాన సప్లై చేసి వాళ్ళ భూములు కబ్జా చేసిన ఆయన. ఈయనను పట్టుకొని ఇలా చేవేళ్ళ ప్రజలు గెలిపిస్తారు. ఎందుకంటే చేవేళ్ళకి ఈయనకి ఏం సంబంధం ఉంది? రోహిత్ గారు, చేవేళ్ళకి ఈయనకి ఏం సంబంధం? ఓన్లీ బికాస్ ఆఫ్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి యొక్క భిక్ష వల్ల ఆయన ఎంపీ అయ్యింది ఈ రాష్ట్రంలో. ఏం బీకాడండి ఎంపీ అయి? ఇలా అడ్డగోలుగా ఆస్తులను కట్టబెట్టుకొని ఇలా మా పార్టీని బదనాం చేయడానికి మొట్టమొదటిసారిగా టికెట్ ఇస్తే అత్యంత విశ్వాసఘాతకుడు, తల్లి పాలు దాగి తల్లి రొమ్మి కోసిండి రంజిత్ రెడ్డి. ఆయన ఒక దొంగ, ఒక చీటర్, ఒక ఫాదర్ ఆఫ్ ద కరప్ట్, ఒక చీటర్ ఆయన. ఒకసారి మీరు ముందు చూపించింది బయట ఉంది. మళ్ళీ రంజిత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారండి? ఏం మాట్లాడారండి? కోడిగుడ్లు అమ్ముకునేటోడు అంటున్నా, కోళ్ళ దాన అమ్ముకునేటోడు అంటున్నా. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఓకే కోళ్ళ దాన చూపిస్తారు, చూడాలి సార్, మళ్ళీ చూడండి ఏముందని. మేము చూపిస్తాం. సన్నాసులు కొంతమంది తయారై రేవంత్ రెడ్డిని సవాల్ అంటున్నాడు. వాడు గుడ్లు అమ్ముకునేటోడు బోడగుండోడు. నువ్వు రాజీనామా ఒరే సన్నాసుడా, నువ్వు తాడా బొంగరం రా, నువ్వు ఉంటావో వదులుతామండి. ఏం చేశామండి కడియం శ్రీగారికి? 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చాము మౌలి గారు, వాడు కొంతమంది తయారై రేవంత్ రెడ్డిని సవాల్ అంటున్నాడు. వాడు గుడ్లు అమ్ముకునేటోడు బోడగుండోడు. నువ్వు రాజీనామా అయ్యి వచ్చి సేవల్లో నా మీద పోటీ చేద్దాను. ఒరే సన్నాసుడా, నువ్వు తాడా బొంగరం రా, నువ్వు ఉంటావో ఊడుతావో తెలియదు. ఆయన చెప్పింది కరెక్టే. రేవంత్ రెడ్డి తాడు కాదు, బొంగురం కాదు, కోడిగుడ్లు అమ్ముకునేటోడు. మేము ఇచ్చిన మళ్ళా ఈయన అదే తప్పు చేస్తూ ఉన్నాడు. అది కదా, దాంట్లో అంటలేను అవినీతి అక్రమం ఏముంది అనేది ఆ స్థాయి నుంచి, ఈ స్థాయి నుంచి ఆకాశానికి ఎత్తాడు మా ముఖ్యమంత్రి, గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదే కాదు, మక్కలు కూడా మింగిండి అంటారు కదా ప్రతిపక్షాలు. ఇదే రేవంత్ రెడ్డి గారు మక్కల కుంభకోణం 800 కోట్ల రూపాయలు చేసినంటారు. ఇలా మక్కల రైతులు వేయాలా? ఇలా రైతులకు ఏం మోసాలు చేశారండి వీళ్ళు తుక్కుగూడలో? ఇలా కడియం శ్రీగారికి మేము ఏం తక్కువ చేశామండి? 2 సార్లు ఎమ్మెల్సీ, డిప్యూటీ ముఖ్యమంత్రి, కేంద్రంలో ఎంపీ పదవి కడియం శ్రీగారి గారికి. తర్వాత ఈ ప్రాంతంలో బిడ్డని పిలిచి, బిడ్డ కంటే కావ్య ఎవరో తెలియదు, తెలంగాణ ఉద్యమంలో లేరు, గల్లీలో ఢిల్లీలో ఉద్యమం చేయలే, వంట వార్పు లేదు, బొంగు బొషాడం లేదు, ఏం పని చేసేవాళ్ళు కాదు. వీళ్ళని తీసుకొచ్చి మేము ఇంత పెద్ద ఉన్నత స్థాయిలో ఇచ్చి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చి, బిడ్డకు సీట్ ఇస్తే ఇచ్చిన తర్వాత మోసం చేసి అమ్మ పాలు దాగి అమ్మ రొమ్మును కోసినటువంటి నాయకులు వీళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.